ఇప్పుడు మీరు అంటున్నారు కదా నాయకుల మధ్య సయోధ్య లేదు అది ఉండాలి. ఎందుకు సయోధ్య ఎందుకు కుదుర్చుకోవటం లేదు? మీరంతా కూర్చొని మాట్లాడి రూట్ లెవెల్ అంతా క్షేత్రస్థాయి నుంచి పార్టీని పటిష్టపరచుకునే ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వ్యవస్థ మొత్తం తానే పనిచేసినాడు. వ్యవస్థలో ఎక్కడ ఏ లోపం ఉన్నా కానీ తన బాధ్యత పార్టీని పటిష్టపరచడం అనేటువంటి మెయిన్ సిద్ధాంతాన్ని ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు తాను పెరగాలనే దానికంటే తన పార్టీ పెరగాలి, పార్టీలోని ప్రతి కార్యకర్త నేను అందుబాటులో ఉండాలి, రాజకీయ నాయకుడు ఈ తెలుగుదేశం పార్టీ అనేటువంటి వ్యవస్థ సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక పద్ధతిలో ఆయన పనిచేసినాడు. ఆ పద్ధతిలో ఇక్కడ మేమంతా పనిచేయలేకపోతున్నాం. చేయొచ్చు కదా మీరు కూడా. ఒక చెప్తున్నారు కారణం ఏంటి చేయలేకపోవడం? కారణం ఏం లేదు, భేషజాలు అంటారా? రేవంత్ రెడ్డి నాకన్నా జూనియర్, భేషజాలు, తొందరపాటు చర్యలు, ఆలోచన లేకపోవడం. అంటే ఎవరికి ఎక్కువ? చంద్రబాబు నాయుడు గారి కష్టం ఆయన పార్టీ ఆఫీస్ని కానీ పార్టీ కోసం ఆయన దాదాపు 18 గంటలు కేటాయించేవాడు. అధికారం లేనప్పుడు కూడా. అధికారం ఉన్నప్పుడు ఇంకా కష్టం. అధికారం లేని 10 ఏళ్లలో కూడా పూర్తిగా సమయం కేటాయించేవాడు. కార్యకర్తల బాగోగులతో పాటు ఎక్కడికక్కడ దాదాపు మీరు ఏ మండలానికి వెళ్ళినా ఒక 200-300 మంది కార్యకర్తల పేరు పెట్టి ఈ రోజుకు పిలవగలుగుతాడు. కానీ అది మా లోపల లోపించింది. అది అందరికీ రాదు. అది రేవంత్ రెడ్డి రమణనో దయాకర్ మమ్మల్ని మేము తప్పట్టుకోవడం కాదు, ఆ శక్తి మాకందరికీ లేకపోవడం. తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఎవరి కోసం చేయాలి? మన కోసం కాదు, కార్యకర్తల కోసం చేయాలి. తెలుగుదేశాన్ని నమ్మిన ప్రజానీకం కోసం చేయాలి. ఎన్టీ రామారావు గారు ఇంత సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. ఆయన ఆత్మ శాంతించే విధంగా చేసిన పద్ధతి మా మీద ఉంది. అది మేము సరిగ్గా నిర్వర్తించడం లేదన్నది నా భావన. పార్టీ మీద అంత అభిమానము, అంత ప్రేమ, అంత ఇది ఉన్నప్పుడు మీరే ముందుకు పడి రేవంత్ రెడ్డి గారిని, రమణ గారిని అందరూ కూర్చోబెట్టి మనం ఇలా చేసుకుంటామని ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? మేము చెప్పిన వాళ్ళం అందరం నిష్ఠురం అవుతున్నాం. చెప్పిన వాళ్ళు నిష్ఠురం అవుతున్నాం. అర్థం కావడం లేదు. కానీ మేము ఏది చెప్పినా కానీ ఒక ఆయన తన కులాన్ని చూసుకుంటాడు, ఇంకొక ఆయన తనకు వచ్చేటువంటి ఆమ్దాన్ని చూసుకుంటాడు, వ్యాపారాలను చూసుకుంటాడు. ఇటువంటి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. కులాన్ని ఎవరు చూసుకుంటున్నారు, వ్యాపారాన్ని ఎవరు చూసుకుంటున్నారు? ఉన్నటువంటి వాళ్ళ మేమందరం కూడా, ఇంక్లూడింగ్ దయాకర్ రెడ్డి దాన్ని తక్కువ తిన్నాడని అనడంలా మేమందరం ఆ దృష్టిలో ఉన్నాం. అప్పుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక ఏక వ్యక్తి, ఆ వ్యక్తి ఇచ్చే పిలుపుకు అదనకు కట్టుబడి ఉంటుంది. ఈరోజు అది లేదు. అది తెచ్చుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? లీడర్స్ మీద ఉంది. వాళ్ళు తెచ్చుకోవడం లేదు. మీరు లీడరే కదా, ఆ నమ్మకాన్ని కలిగించుకోవడం లేదు. నేను నా ప్రాంతానికి లీడర్, నా ప్రాంతంలో నా మాటకు విలువ ఉంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మీరు రాష్ట్రంలో పార్టీని బతికించుకోవడానికి ఆ విధంగా ఎందుకు కృషి చేయలేకపోతున్నారు? నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు లేను. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, చంద్రబాబు నాయుడు గారు అటు వెళ్ళిపోయిన తర్వాత ఉన్నా. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మమ్మల్ని వేసిన ఇప్పటి నాయకత్వం మాతో పని తీసుకున్నటువంటి దాఖలాలే లేవు. వాళ్ళ ఆలోచనలు మా మీద రుద్దే ప్రయత్నమే తప్ప సమిష్టి నిర్ణయాలు, సమిష్టి చర్చలు జరగకపోవడమే పార్టీ వీక్ కావడానికి కారణమైంది. దాన్ని డెవలప్ చేసుకోవాలంటే అందరం కష్టపడి తీరాలి. ఇలా అయితే ఎవరంతకు వాళ్ళు కష్టపడుతున్నాం అనుకుంటున్నారు, కానీ ఆ కష్టం పడుతున్నాను ఎవరు అనుకోవాలి? ప్రజలు అనుకోవాలి, కార్యకర్తలు అనుకోవాలి. కానీ వీళ్ళంతకు వెళ్ళి నేను లేకపోతే పార్టీ లేదు, నేనే చాలా కష్టపడుతున్నాను మేమంతా అనుకుంటున్నాం. అక్కడ దెబ్బతింటున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు కదా. ఆయన తన కష్టాన్ని వెనక్కి తిరిగి చూసుకోకుండా చేశాడు. ఆయన ఒకటే పాలసీ. ఇప్పుడు జపాన్లో వెనక్కి తిరిగి చూస్తే ముందు పోయేవాడు కంటే వెనకబడిపోతాను నేను అనేటువంటి పద్ధతిలో పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆ పాలసీ. అది మాకెవరికి రాలా. ఎవరికి వాళ్ళు ఇలా అనుకుంటూ పోతే పార్టీ ఉనికి కోల్పోయే అవకాశం ఉంది కదా భవిష్యత్తులో. పార్టీ ఉనికిని ఇప్పుడు నాయకులు నిలబెట్టేది కాదు, కేడర్ను ఆ రకంగా తయారు చేయడం జరిగింది. ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కేడర్ను మర్చిపోలేని విధంగా తయారు చేసి ఇచ్చారు. వారిని వాడుకోవడంలో మేము ఫెయిల్ అవుతున్నాం. అంటే ఇప్పుడు మీరు ఇంతలా మాట్లాడుతున్నారు, మీరు ఏదైనా చెప్తే ఎల్ రమణ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఖాతరు చేయట్లేదంటారా? డెఫినెట్గా ఖాతరు ఉంటే ఇట్లా అనుకోం కదా. ఆ చర్చ కానీ ఆ సమిష్టి నిర్ణయం లేదు. ఎవరి ఒత్తిళ్ళకి ఎవరు లొంగుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. దానికి టైం ఇచ్చి చూసుకోవడానికి నాయకుడు, మాకున్నటువంటి జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లేకపోవడం, దాంతోపాటు మేమందరం కూడా రాజకీయాల్లోకి ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడుతో పాటు వచ్చినాం. ఇవాళ మిగతా వాళ్ళు ఆ పరిస్థితిని అందుకోలేకపోతున్నారు, మమ్మల్ని కమాండ్ చేయలేకపోతున్నారు. మమ్మల్ని నమ్మించి అధికారం తీసుకొస్తామనేటువంటి నమ్మకాన్ని ప్రజల్లో కలిగించేటువంటి నాయకత్వం కరువైనందువల్ల దిక్కుదోచని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ యావత్తు గ్రామీణ యంత్రాంగం కానీ, మండల యంత్రాంగం కానీ, జిల్లా యంత్రాంగం కానీ ఉన్నమాట వాస్తవం. కానీ అయినా కానీ
ఎస్ ఎప్పుడో ఉన్నాడు మనం బయటకు వస్తాం. ఎవరో ఒక నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తయారు చేస్తారు. అటువంటి వ్యక్తి ముందుకు వస్తాడు. ఈ ఉన్నటువంటి ఎల్ రమణ కావచ్చు, రేవంత్ కావచ్చు, దయాకర్ రెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు, వీళ్ళలో నుంచే ఒక ఆలోచన వస్తుంది. తప్పకుండా వీళ్ళందరూ సెట్ అవుతారు, మాకు నాయకత్వం వహిస్తారని ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకమే పార్టీని నిలబెడతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.